హాయ్ హలో నమస్తే వణక్కం వెల్కమ్ టు అమ్మబడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది సాంస్క్రిట్ జూనియర్ ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఒకసారి చెక్ చేసేద్దాము. అసలు సాంస్క్రిట్లో స్కోర్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయ్యారంటే సాంస్క్రిట్లో మీరు డెఫినెట్గా 90 అబోవ్ మార్క్స్ని అయితే తప్పకుండా మీరైతే స్కోర్ చేసుకోగలరు. ఇక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ 2018 ప్రకారంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్ రోమన్లో ఇక్కడైతే శ్లోకం పూరయిత్వ భావం లిఖత అంటే శ్లోకాన్ని పూరించి భావాన్ని రాయగలగాలి. 2 శ్లోకాలు అయితే ఇస్తారు, ఒకటైతే మనం రాయాలి. ఈచ్ శ్లోకానికి వచ్చేసి 6 మార్కులు అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము డెఫినెట్గా 5 మార్క్స్ని అయితే ఖచ్చితంగా స్కోర్ చేసుకోవచ్చు అండి. చాలా నీట్గా రాసినట్టయితే 6కు 6 మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రోమన్కి వెళ్ళిపోతే పద్య భాగం నుండి ఒక నిబంధన ప్రశ్న ఇస్తారు. అంటే లాంగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తారు. అంటే సారాంశం, తెలుగులో చెప్పాలంటే సారాంశం. ఇక్కడ కూడా మనకు 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, అందులో ఒకటైతే రాయాలి. 6 మార్కులు అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం సొంతంగా రాసుకుంటే గనక తప్పకుండా ఇక్కడ కూడా 6 మార్కులకు 6 మార్కులు తెచ్చుకోవచ్చు. తర్వాత మూడవ రోమన్కి వెళ్ళినట్టయితే ఇక్కడ కూడా సారాంశ ప్రశ్న అయితే ఉంటుందండి. నిబంధ ప్రశ్న మూడవ రోమన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రోజ్ లెసన్స్లో 1, 2, 5, 6 ఈ లెసన్స్ నుంచి అయితే ఇక్కడ మనకు గద్య భాగంలో నుంచి ప్రశ్న అయితే వస్తుంది. ఈ రోమన్లో కూడా మనకు చాయిస్ అంటే ఉంటుందండి. తప్పకుండా 2 రాసుకుంటే కనుక కంపల్సరీగా మనం 6కు 6 మార్కులు కూడా సంపాదించుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫోర్త్ రోమన్కి వెళ్ళిపోయినట్లయితే ఉపవాచకం నుండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే వస్తాయండి. 6 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే వస్తాయి. అందులో మనము 4 అయితే రాయాలి, 2 అయితే చాయిస్ అయితే ఉంటాయి. ఇంకా 4 మార్కులకి ఈచ్ క్వశ్చన్కి మనకు 2 మార్క్స్ అయితే ఇస్తారండి. 4 2 8 మార్క్స్ అనమాట. ఇక్కడ ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుందండి, చిన్న సెంటెన్స్లోనే ఉంటాయి. ఇవి కూడా మనం త్వరలోనే అప్లోడ్ చేస్తాము, తప్పకుండా ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి. నెక్స్ట్ అయితే 5th రోమన్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. సందర్భ వాక్యాన్ని అంటే సందర్భాలు అయితే రాయాల్సి ఉంటుందండి. ఇక్కడ 5th రోమన్లో పద్య భాగం నుంచి సందర్భాలు అయితే ఇస్తారు. ఇక్కడ కూడా చాయిస్ ఉంటుందండి. 4 సందర్భాలను అయితే ఇస్తారు. మనం అందులో నుండి 2 సందర్భాలను అయితే రాయాలి. ఒక్కో సందర్భానికి 3 మార్కులు అయితే ఉంటాయి. ఒక్కో సందర్భానికి 3 మార్కులు, రెండింటికి కలిపి 6 మార్కులు అయితే మనకు ఇక్కడ స్కోర్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఈజీగా స్కోర్ అయితే చేసుకోవచ్చండి. కొంచెం కాన్సన్ట్రేట్ చేశారంటే మీరు సాంస్క్రిట్లో తప్పకుండా 90 అబోవ్ మార్కులు అయితే తెచ్చేసుకోవచ్చండి. తర్వాత 6వ రోమన్కి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ కూడా 6వ రోమన్ కూడా సందర్భాలేనండి. కాకపోతే ఇక్కడ గద్య భాగం నుండి సందర్భాలను అయితే అడుగుతారు. ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్కి 2 క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. 2 సందర్భ వాక్యాలు అయితే రాయాలి. రెండింటికి పై రోమన్లో లాగానే 3 మార్కులు అయితే ఒక్కో సందర్భానికి, రెండింటికి కలిపి 6 మార్కులు. తర్వాత 7వ రోమన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ లఘు ప్రశ్నాహ అంటే స్మాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. పద్య భాగం నుంచి స్మాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అందులో నుండి మనము 3 అయితే కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. 3 క్వశ్చన్స్కి ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు చొప్పున 3 2 6 6 మార్కులు అయితే ఇక్కడ ఈజీగా మనము రాసేసుకోవచ్చు. ఈజీగా మనము 6 మార్కులను కొట్టేసుకోవచ్చు. తర్వాత 8th రోమన్ కూడా స్మాల్ ఆన్సర్స్ క్వశ్చన్సే. ఇక్కడ గద్య భాగం నుంచి అయితే చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు. ఇక్కడ కూడా మనం 6 మార్కులను అయితే స్కోర్ చేసుకోవచ్చు. తర్వాత 9th రోమన్కి వెళ్ళినట్లయితే పత్ర లేఖనం ఉంటుంది, అంటే లెటర్ రైటింగ్ ఉంటుంది. 2 లెటర్లు అయితే ఇస్తారు. అందులో నుండి ఒక్కటైతే తప్పకుండా రాయాలి. ఒక్కో లెటర్కి 5 మార్కులు చొప్పున ఇక్కడ ఒక్కటే రాయాలి కాబట్టి 5 మార్కులకు 5 మార్కులు కూడా తెచ్చేసుకోవచ్చు. తర్వాత 10th రోమన్కి శబ్దాహ అంటే శబ్దాలు నేర్చుకోవాలండి. రామశబ్దము ఇలాగా అన్ని కూడా శబ్దాలు అనేవి ఉంటాయి. చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. కొన్ని గుడ్డి గుర్తులు అయితే పెట్టేసుకున్నట్టయితే శబ్దాలు కూడా చాలా ఈజీగా రాసేసుకోవచ్చు. ఒక్కో శబ్దానికి 6 మార్కులు. ఇక్కడ ఎంత ఈజీగా మనం శబ్దాలను రాయొచ్చో చాలా ఈజీగా రాయొచ్చండి. తప్పకుండా ఈ రోమన్లో కూడా మనం 12 మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి 11th రోమన్ ధాతువులు కూడా చాయిస్ అయితే ఉంటుంది. టోటల్గా 4 ధాతువులు అయితే ఇస్తారు. అందులో నుండి మనం 2 రాయాల్సి ఉంటుంది. ఒక్కో ధాతువుకి 3 మార్కులు అన్నమాట. ఇక 2 3 6
6 మార్కులు అయితే ధాతువులకు కూడా చాలా ఈజీగా. అసలు సాంస్క్రిట్ ఆ సబ్జెక్ట్ అంటేనే చాలా ఈజీ సబ్జెక్ట్ అండి. చాలామంది భయపడిపోతూ ఉంటారు, కానీ చాలా ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి స్కోప్ ఉన్న సబ్జెక్టు సాంస్క్రిటేనండి. తర్వాత 12th రోమన్ సంధి వికటయత, సందులు మనము విడదీయాలి. ఇక్కడ కూడా 6 సందులు అయితే ఇస్తారు, 3 సందులు రాయాలి. ఒక్కో సంధికి 2 మార్కులు అయితే ఉంటాయి. 3 2 6. ఇక్కడ కూడా 6 మార్కులు అయితే ఈజీగా సంపాదించుకోవచ్చండి. తర్వాత 13th రోమన్ 13వ రోమన్లో సంధత్త అంటే సందులోను కలిపి వ్రాయడం, విడదీసి ఇచ్చింటారు మనకు. ఇక్కడైతే మనము కలిపి సందులను రాస్తే సేమ్ పై రోమన్ లాగానే మనకు ఇక్కడ కూడా 6 సందులను అయితే ఇస్తారు. అందులో మనం 3 అయితే రాయాలి. ఒక్కో సంధికి 2 మార్కుల చొప్పున మనకు ఇక్కడ కూడా 6 మార్కులను అయితే చాలా చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. ఒక్కో రోజు ఒక్కో రోమన్ అయితే మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఒకరోజు సందులు చెప్పుకుందాం, ఒకరోజు శబ్దాలు చెప్పుకుందాం, ఒకరోజు ధాతువులు చెప్పుకుందాం, ఒకరోజు ప్రోజ్లోని అన్ని లెసన్స్ కూడా చెప్పేసుకుందామండి. తప్పకుండా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తర్వాత 14th రోమన్కి వెళ్ళిపోదాము. 14th రోమన్ అయితే భాషాంతరే అనువాదత. ఇక్కడ ట్రాన్స్లేషన్ అండి, అంటే ఇంగ్లీష్లో ఇచ్చిన వాటిని సాంస్క్రిట్లోకి రాయడం, సాంస్క్రిట్లో ఇచ్చిన వాటిని ఇంగ్లీష్లోకి రాయడం, ఇలాగ ట్రాన్స్లేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మాత్రం ఈ లాస్ట్ 3 రోమన్స్కి ఎక్కడా కూడా చాయిస్ అనేది ఉండదు. 5 out of 5 ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు చొప్పున ఉంటుంది. ఒక్కో రోమన్లో 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 5ంటికి 5 మార్కులు అయితే ఉంటాయి. ఇక్కడ 15 మార్క్స్కి ఎక్కడా కూడా చాయిస్ అనేది ఉండదు. ట్రాన్స్లేషన్కి చాయిస్ ఉండదు. తర్వాత లాస్ట్ 2 రోమన్స్కి వచ్చినట్లయితే ఏకపద సమాధాన ప్రశ్న, పద్యభాగం నుంచి ఒక్క వర్డ్ 1 వర్డ్ ఆన్సర్ అంటాం కదండి, అలాగా ఒక్క వర్డ్లోనే మనం ఆన్సర్ని అయితే రాయాల్సి ఉంటుంది. ఒక్కో దానికి ఒక్కో మార్కు చొప్పున 5 మార్కులు. ఇది చాలా ఈజీగా ఉంటాయండి. తర్వాత లాస్ట్ రోమన్ గద్యభాగం నుంచి స్మాల్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇలాగా మనకు టోటల్గా 16 రోమన్స్ అయితే సాంస్క్రిట్లో ఉంటాయండి. టోటల్ మార్క్స్ వచ్చేసి 100కు డెఫినెట్గా ప్రతి ఒక్కరూ 90 అబవ్ మార్క్స్ని సంపాదించుకోవడానికైతే ప్రయత్నించండి. మీతో పాటు నేను కూడా కష్టపడతాను. నాతో పాటు మీరు కూడా రోజు ఈ సాంస్క్రిట్ సబ్జెక్ట్ని ఒక ½ అన్ అవర్ పాటు నాతో స్పెండ్ చేయండి టైము. తప్పకుండా మీరు డెఫినెట్గా 90 అబవ్ మార్క్స్ను సంపాదించుకోవడానికి నేను మీకు సహాయంగా ఉంటాను. మరి మీరు కూడా రెడీనా సాంస్క్రిట్ సబ్జెక్ట్ ఈజీగా చదువుకోవడం కోసం? తప్పకుండా మీలాగానే ఇంకా ఎవరైనా సరే సాంస్క్రిట్ సబ్జెక్టు భయం ఉన్నా కూడా, లేదా వాళ్ళు కూడా 90 అబవ్ మార్క్స్ స్కోర్ చేయాలి అనుకున్న మీ ఫ్రెండ్స్కి వెంటనే మన ఛానల్ని ఫార్వర్డ్ చేసేయండి. నాతో పాటు మీరు కూడా చదవండి అని వాళ్లకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.